తీసుకొని కానుక పెట్టిలో వేసేసి వచ్చేస్తారు అండి. మరి దీనికి కరెంటు బిల్లు ఎంత వస్తుందో తెలియదు, కానీ నాకు 3000 వస్తుంది సచ్చిది ఫ్యాక్టరీ శామ్ 3000 కరెంటు బిల్లు వస్తుంది. మరి మనం ఇచ్చేటట్టు రాబడి ఎంత, మనం కట్టేటట్టు బిల్లు ఎంత. కానీ ఏంటంటే ఇది దేవుని మందిరం కాబట్టి ఈ మందిరం యొక్క అవసరతలన్నీ కూడా దేవుని బిడ్డలైనట్టు మీరే తీర్చుకోవాలి. దేవుని యొక్క మందిరాన్ని డెవలప్మెంట్ చేయాలి. ఏదో 10 రూపాయలు కానుక వేసినంత మాత్రం డెవలప్మెంట్ అవ్వదు. ఎందుకొరగా చూసినట్లయితే దీన్ని డెవలప్మెంట్ చేసి అభివృద్ధి చేసే పని సంఘం మీద ఉన్నది అండి. అందుకే నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 35వ వచనం చివరి వచనంలో సకల మాట్లాడతారు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 35 చివరి వచనం, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అంట. మా దేవుని మందిరము ఎడల ఆ 11వ అధ్యాయము ఆ పైన ఉంటారు. చివరి మాట 10వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథం చివరి మాట, మా దేవుని మందిరమును మేము విడిచిపెడతాం. మరి ఎంతమంది కొన్నది? ఇది మా కొరకు దేవుని సేవకుడి ద్వారా దేవుడు నిర్మించిన మందిరము. ఈ మందిరం అక్కర్లు మేము తీరుస్తాం. ఈ మందిరం విస్తరణ కొరకు పాటు పడతాం. ఈ మందిరములో ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు మేము దీన్ని కాపాడుకునే బాధ్యత మా మందిరం. ఎవరి మందిరం అండి? మీ మందిరం. దేవుని మందిరం అందరికీ ప్రార్థనా మందిరం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగ దేవుని మందిరానికి వచ్చి దీని మొత్తం వృద్ధిలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? మనం దేవునికి ఇచ్చే విషయంలో చాలా దాతృత్వం కలిగి ఉండాలి. అప్పుడే దేవుని మందిరము అభివృద్ధి చెందుతుంది. దేవుని మందిరము ఆశీర్వదించబడుతుంది. ప్రజలు పెరుగుతారు, దేవుని సేవ పెరుగుతుంది, ఆత్మలు పెరుగుతాయి. ఇందులో మందిరములో ఏదైనా ఒక ప్యాను, మాకు ఒక ప్యాన్ రిపేర్ వస్తే గట్టిగా 600 రూపాయలు అడిగాడు. ఒక ప్యాన్ బాగు చేసేవాడు 600 రూపాయలు. ఇన్ని ప్యాన్లు ఉన్నాయంటే ఏదో రిపేర్ రాకుండా ఉండదు. ఇవన్నీ కూడా దేవుని యొక్క సేవకునికి శక్తికి మించినవిగా ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మందిరం అన్నప్పుడు ఈ మందిరాన్ని కాపాడుకునే బాధ్యత దేవుని బిడ్డ మీదే ఉంది. అలాగే మీరు కాపాడుతూ వల్ల మీకేమో నష్టం వచ్చేది, దేవుడికి ఇవ్వవలసినవి దేవుడికి ఇచ్చు, దేవుని సేవకుడికి చేయూతనిస్తూ దేవునికి జతపడి వారి వలె జీవించాలి. అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక 16వ అధ్యాయము 4వ వచనంలో మాట్లాడతాడు. రోమాపత్రిక, వారు నా ప్రాణము కొరకు తన ప్రాణము ఇచ్చుటకైను తెగించింది. ఆ పైన అంటాడు, నా జతపడి వారేంటి అపోళ్ళకి పుష్కులకు నా వందనాలు తెలియచేయండి. నా ప్రాణము కొరకు 6 ప్రాణములు కూడా ఇచ్చుటకైను తెగించారు. పౌలు దగ్గర రక్షించబడినట్టు ఆత్మీయ కుమార్తె, ఆత్మీయ కుమారులు పౌలు గారి యొక్క వెనక దండుగా నిలిచి పౌలు గారు సువార్త చేస్తుంటే కర్రలు పట్టుకొని వచ్చేవారు, రాళ్ళు పట్టుకొని వచ్చేవారు, సంపాదన చూసేవారు. కొంతమంది అన్నపానాలు పౌరుని చంపే వరకు అన్నపానాలు ఏమి కూడా ముట్టుకోమని ఒట్టు పెట్టుకున్నారు. 40 మంది కంటే తక్కువ మంది ఒకళ్ళిద్దరు. ఇలాంటి సమయంలో ఆ దినాల్లో పౌలు గారి సువార్త ముక్కు చుట్టుగా మాట్లాడుతూ ఉండేవాడు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా,
ఒక్కొక్కసారి పట్టుకొని కొట్టి కుక్కని ఈడ్ చేసినట్టుగా కాలుకు తాడు కట్టి రోడ్డు పక్కకి ఈడ్ చేసి పడేసేవారు పౌలు. ఎన్నో భయంకరమైన శ్రమల గుండా ఎప్పుడు కూడా సువార్త విషయంలో రాజీ పడలేదు. ఒకసారి ఆయన యెరూషలేములో బంధించి చంపడానికి ప్లాన్ చేశారు. ఎలా తెలుసుకున్నాడో పౌలు గారు మేనలుడు తెలుసుకున్నాడు ఈ సంగతి. తెలుసుకుని ఇదిగో మన పౌల్ని మన దగ్గర చంపేస్తారంట, అక్కడికి వెళ్ళనివ్వద్దు అని సంఘం అంతా చాలా నిర్బంధించేశారు. అప్పుడు పౌలు మాట అంటాడు, మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేయనేలా, నేనైతే యెరూషలేములో బంధించబడ్డానికి మాత్రమే కాకుండా నా ప్రాణమును కూడా, మీ సేవకులు కూడా అదే యొక్క జయంతో వచ్చాడు. సావైన బ్రతుకైన ఏమైనా ప్రభు కొరకే నిలబడాలి. మరి అలాగ వచ్చిన సేవకుని మీరు ఎంతగా గౌరవిస్తున్నారు, మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎంతగా మీరు మీ సేవకుడికి ఈ అగ్గోళ్ళ పుష్కిళ్ళ వాళ్ళే మరింత కావండి. మీరు భయపడద్దు, మేమున్నాం. ఏ విషయంలో భయపడద్దు. అవసరమైతే మీ ప్రాణం పోయేటప్పటికీ మీ ప్రాణాలు పోరాము, మా ప్రాణాలు మీ ప్రాణానికి ఉన్నారా అలాంటి విశ్వాసులు కాబట్టి కాబట్టి మీ ప్రాణములకు మా ప్రాణం చూసారా. అలాంటి ఆత్మీయ కుమారులు ఆత్మీయ కుమార్తెలు పౌలు దగ్గర లేచారు. మరి మీ సేవకుల దగ్గర కూడా మీరు అలాగే లేచి దేవుని కొరకు బలమైన కార్యాల్లో మీరు చేస్తూ మీ సేవకుల ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఎక్కడ నుండో దేవుని పిలుపునందుకొని మీ మధ్యకి వచ్చారు. ఈ సంగతి అనేక మందికి తెలియదు, కొంతమందికి తెలుసు. తెలిసిన తర్వాత మీ దాసుడు అండగా మీరు ఉన్నారు ఏమండి. మీ దాసుడు అండగా మీరు ఉన్నప్పుడు దేవుని పరిచర్య ఇంకా చాలా ముందుకెళ్తారు. ఈ దేవుని మందిరం ఈ ప్రతిష్ట రోజున మరి ఇందులో చేయవలసిన ప్రార్థనలన్నింటికి చాలా దేవుడు చాలా ఆశిస్తారు. సరే, ఇది మనందరము కలిసి ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనా మందిరం. అయితే ప్రభు అంటున్నాడు, మీ హృదయమే నా ఆలయం, మీ హృదయమే నా మందిరం. ఏంటంట? మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎదగరా? మనం ఎవరు అంటండి? జీవము గల దేవుడు నివసించేటువంటి ఆలయం మన హృదయము. మన హృదయము దేవుని ఆలయము. ఇది దేవుని ఆలయమే. మన హృదయము కూడా దేవుని ఆలయం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. మన సొత్తు కాదండి, విలువ పెట్టి మనం ఒక ఆయన కోరుకున్నాడు. కాబట్టి మన దేహంతో ఆయన మైపరచాలి. ప్రియమైన వారులారా, జీవము గల దేవుని ఆలయము మనం. ఈ ఆలయం ఎంత నీతిగా ఉందో చూడండి, ఎంత శుభ్రంగా ఉందో చూడండి. ఇది అశుభ్రతగా ఉంటే మనం ఎవరెక్కడ ఉండలేము. ఇది శుభ్రత చేసే సినిమాలని అందరికి ఆరాధకరంగా ఉన్న పోలండి. సైన్స్ మీద కూర్చున్న వాడు సైన్స్ మీద కింద కూర్చున్న వాడు చక్కగా ఇది శుభ్రం చేయబడింది. అలాగే రారాజు యేసు ప్రభు వారు మన హృదయంలోనికి రావాలనుకుంటే మన ఆలయాన్ని కూడా మనం ఏం చేయాలి? శుభ్రముగా చేయాలి. శుభ్రముగా చేయాలి. చేస్తున్నామా? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 7:11. నాగని చాటబడినట్టు ఈ మందిరము మీ దృష్టికి దొంగల గృహ అయిందా? ఆలోచించండి. ఏంటంట దేవుడు అంటాడు, మానవుని నిర్మించినప్పుడు తయారు చేసినప్పుడు దేవుడు అనుకున్నాడంట, నేను మానవుల హృదయంలో ఒక బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోవాలి.
నేను మానవ హృదయంలో నేను ఉండిపోవాలి అని దేవుడు ఆదిలోనే ఆయన ఆలోచించి మానవుల హృదయమును నేను ఆలయముగా చేసుకొని నా పోలికలో చేయబడినట్టు ఈ మానవుడితో నేను ఉండిపోవాలి అని దేవుడు అనుకున్నాడు. అంటే నాది సాటబడిన ఈ మందిరం ఎవరిదంట? ఆయనదని సాటబడిందండి. నీ హృదయం అనే మందిరం, నా హృదయం అనే మందిరం, మన హృదయం అనే మందిరం. ఆయనని సాటితే, ఆయన ఇలాగ చాటుకుంటే మనం ఆ మందిరాన్ని ఏం చేసామంట? దొంగల గృహ. ఏ గృహ అండి? దొంగల గృహ. అంటే దొంగలకు గృహ ఉంటుంది. వాడు దొంగిలించే వస్తువులు, వాడు మరణ ఆయుధాలు అన్నీ కూడా సామాగ్రి నిల్వ చేసుకునే గృహ ఉంటుంది. కాబట్టి ఆ గృహంలో ఉంటాయన్నీ కూడా. ఇప్పుడు దేవుడు ఉండవలసినటువంటి నీ హృదయమనే ఆలయములో, మన హృదయమనే ఆలయములో యేసయ్య లేకుండా దాన్ని ఏం చేశారు? దొంగల గృహగా చేశారు. దొంగతనంతో హృదయాలు నింపివేసుకున్నారు, అశ్లీలతో హృదయాలు నింపివేసుకున్నారు, వారవలేని తనంతో, ఇక రకరకాల పాపాలతో, త్రాగుడుతో, డ్రగ్స్తో, గంజాయిలతో మానవుడు హృదయం అంతా కూడా పాడైపోయిందండి. ఈ పాడైపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఆ యెహెజ్కేలులో మనం చూసినప్పుడు 8:6 అనుకుంటారు, అక్కడ ఆయన చక్కని మాట చెప్తున్నాడు. ఇశ్రాయేలు యెహెజ్కేలుతో అంటున్నాడు, సూచిస్తున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోతున్నాను. ఇశ్రాయేలుగా దేవుని బిడ్డలు చేసేటట్టు ఆ హేయమైన క్రియలను చూస్తున్నావా యెహెజ్కేలు? ఇదిగో నేను నా పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఇశ్రాయేలుగా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే వారు రహస్యముగా విగ్రహములు పెట్టుకొని పూజిస్తున్నారంటండి. యెహెజ్కేలు అంటాడు, నువ్వు ఆ గోడకి కన్నులతోవి ఆ లోనకి చచ్చుకొని వెళ్ళి చూడు అంటే అలాగే చేశాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మన హృదయం దేవునికి యోగ్యంగా లేకపోతే, దేవుడి నివసించడానికి మన హృదయం పరిశుద్ధంగా లేకపోతే దేవుడికి మనకు సంబంధం లేదు. దేవుడు దేవుడే. ఆయన పరిశుద్ధులకే దేవుడు గారు, అపవిత్రులకే దేవుడు కాడు. అంటే మరి అందరూ అపవిత్రులమే. నీతిమంతుడప్పుడు అందరూ కూడా పాపం చేసినప్పుడు వాస్తవమే, కానీ ఆ పాపాలు ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రభువా, ఇదిగో నా హృదయంలో నుండి పాపాలు ఏంటంట? పొద్దున్న చదవండి మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో 21 మానవ హృదయంలో ఉన్నాయి, నాకు రాయబడి ఉన్నాయి. ఇప్పుడు అవన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే, యేసయ్య నీ హృదయంలోకి రావాలంటే, నీతో మాట్లాడాలంటే, నీ ప్రతి అవసరం తీర్చాలంటే, ఆ హృదయంలో ఉన్న నీ పాపము బండాలు 13 బండాలు ఉన్నాయి అక్కడ. ఇట్లా ఏం చేయాలంటే నువ్వు బయటికి పంపించేయాలి. యేసు మనతో ఉండాలనుకుంటే మనం చెయ్యాలి. నేను పాడు చేసేటట్టు, దేవునికి ఇష్టం లేనట్టు, దేవుడు మన హృదయంలోకి రాకుండా మన హృదయం నిండిపోయింది వీటిలన్నింటితోనే. అయితే ఆ హృదయాలు మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఖాళీ చేయాలి. చేద్దామా? ఖాళీ చేద్దామా? ఖాళీ చేస్తే ప్రభు వారు ఆ హృదయంలోకి వస్తాడు, మనతోనే ఉంటాడు, మన అక్కను తీరుస్తాడు, మన పరిశుద్ధులుగా చేస్తాడు. ఎందుకో కొంతమందికి పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడదు. అందుకని అంటాడు ఆయన, ఓ శాస్త్రి అనేవాడు పరిగెత్తి కూడా వచ్చి, వాడు కూడా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి నీ కూడా వచ్చేస్తాను అన్నాడు. రా అని అన్నాడా? అన్నాడండి. ఆయన అనలేదు, ఎక్కడికి వస్తావు బాబు, నక్కలకి ఉన్నాయి, ఊరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి
ఊళ్ళోనే మనిషి కుమారుడు తల వాల్చుకుంటాకైనా స్థలం ఎక్కడికి వస్తా, నాకే స్థలం లేదు, నాకు కూడా వస్తారంటే నువ్వు. అసలు ఆ వచ్చేవాడు ఎలాంటి శాస్త్రీ పరిచయం. వాళ్ళు ఎలాంటి అంటే యేసు ప్రభు వారికి పంగనామాలు పెట్టేవాళ్ళు, దేవుణ్ణి సులభం చేసి మాట్లాడేటువంటి తెగవారు. నీకులాంటి నా సేవలో తిరిగితే నాకు ఘనత రాదు కానీ ఆత్మలు రక్షించబడవు కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించలేదు. ఆ పావుకు చెందినవాడు మీరు, ఆ పావుకు చెందినవాడు కాబట్టి అని చెప్పాడు. మరి ఆకాశ పక్షులు ఉన్నాయి, నక్కలకు పోలే ఉన్నాయట యేసు క్రీస్తు వారు నివసించడానికి. మరి నీ హృదయములో, నా హృదయములో, మన హృదయములో చోటు ఉందా? ఉందా అండి? యేసు ప్రభు వారికి మన హృదయంలో చోటు ఉన్నట్లుగా నిదర్శనం ఏమిటంటే మన హృదయంలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన కార్యాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. నువ్వు చాలా హ్యాపీగా ఉండగలవు, చాలా నెమ్మదిగా ఉండగలవు, దేవుణ్ణి బాగా స్తుతించగలవు. నీ హృదయం ఖాళీ అయిపోతే. మరి మన హృదయంలో యేసు ప్రభు ఉన్నాడా? ఉంటే నీలో దొంగతనాలు ఎందుకు చేస్తావు? నీలో అబద్ధాలు ఎందుకుంటాయి? నీలో అసూయలు ఎందుకుంటాయి? నీలో మోసకరమైన జీవితం ఎందుకుంటుంది? ఎందుకు నువ్వు ఇంకా లోకానుసరుడిగా జీవిస్తున్నావంటే నువ్వు యేసే దగ్గరికి వచ్చిన మాట వాస్తవే, కానీ ఆయనకి మనకేం లేదు, సంబంధం లేదు. మన క్రియలు వేరు, మన నడవడికి వేరు, మన ప్రవర్తన వేరు, మన మాట తీరి వేరు. యేసేకి మనకి ఎక్కడ వంతన కుదరట్లేదు. అందుకే చేసుకెళ్తే చెప్పి నేను వెళ్ళిపోతున్నాను 20 రోజులు. ఇది పేరుకి బట్టి ఇశ్రాయేలే, కానీ ఎంత వేయమైన క్రియలు చేస్తున్నారు కాబట్టి. మరి రాత్రి సమయంలో ప్రభువుగా యేసుక్రీస్తు నేను కోరుకున్న ఈ మందిరము, నాదని చాటుపడిన ఈ మందిరంలోనికి ప్రార్థన చేయడానికి వచ్చిన నా బిడ్డలైన వారులారా, మీలో ఏంటి వేయమైనవి ఉన్నవి, నాకు ఇష్టమలేని మీ హృదయంలో ఏమున్నవి అని ప్రభు ప్రశ్నిస్తున్నారు. నాదని చాటుకున్నాను, ఈమె నా కుమార్తె, ఇతడు నా కుమారుడు, నా స్వహస్తాలతో చేసుకున్నవారు, నిత్యము నిరంతరము నేను వారితో ఉండాలి అని ప్రభువారు తలస్తే ఆయన మనం ఉండేస్తున్నావా? కాబట్టి ఆయన మనతో ఉండేలాగా మనము మన జీవితము ఉంటుందా, లేకపోతే ఆయన బాధపడేలా ఉంటుందా? కాబట్టి ఆయన అంటున్నాడు, నాదని చాటబడినట్టు ఈ మందిరం, మీ హృదయం అనే మందిరం దొంగల గృహంగా చేసేశారు. నాకు సావలేకుండా చేసేశారు, నేను మీతో మీ ఎందుకు రాకుండా చేసేశారు. మరి ఎంతమంది హృదయాల్లో ప్రభు ఆశించినట్లుగా లేకుండా మరొకలాగా ఉన్నాయి? పరిశీలన చేసి ఈ మందిరము ప్రభువారి, నిన్ను నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడంటే నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా ఆయన ఏం చేయబడాలి? మహిమ పొందాలి, కనపరచబడాలి. ఏది నీ ప్రవర్తన చూసినప్పుడు ఈ అబ్బాయి మనడు దాకా చాలా తాగుడు తాగేవాడు, చాలా చెడ్డగా ప్రవర్తించేవాడు, రకరకాలు రీతిగా జీవించేవాడు. ఏంటోనండి చచ్చేది వెళ్ళాడండి. ఆ అబ్బాయి మళ్ళా మాతో పోగిరిగా జీవించడానికి రావట్లేదండి. అప్పుడప్పుడు మేము చేసినట్లుగా అతను కూడా త్రాగేవాడు, ఇప్పుడు తాగట్లేదు. లేకపోతే ఈ ఒకప్పుడు మేమందరూ కలిసి పెద్దాపురం, సామలకోట, మారి సినిమా కల్లా వెళ్ళేవాడిని. అవసరమైతే రాజమండ్రి కూడా వెళ్ళి చూసి వచ్చేవాడు. ఇప్పుడు ఏమైందో, ఈ సినిమా ఊసే వద్దట్లేదు.
ఇదండి రక్షించబడ్డ వారి యొక్క సాక్షికారం. మరి ఏ సాక్షికుంటున్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయమే దేవుని మందిరం కాబట్టి ఈ మందిరాన్ని నీవు నేను కానీ పాడు చేస్తే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించునని మీరు అనగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని కూడా పాడు చేస్తాడు. జాగ్రత్త. నువ్వెన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావో, నీ హృదయాన్ని ఏమైనా ప్రభువుకి యోగ్యంగా మార్చుకున్నావా? లేకపోతే నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నీకు నచ్చినట్లుగా, నీకు ఇష్టం వచ్చినట్లుగా, నీ హృదయము ఆశించినట్లుగా మనం జీవిస్తున్నామా? జాగ్రత్త. మన హృదయము, ఈ మందిరము దేవుని ఆలయాన్ని, ఈ ఆలయాన్ని పాడు చేసేటువంటి అధికారం నీకు, నాకు, మనకే, ఎవరికి లేదు. ఒక పాడు చేయబోతున్నావా? త్వరలో నీ పని పట్టబోతున్నాడు, త్వరలో నీ వైపు చూడబోతున్నాడు, నీ సంపాదించిన ఆస్తి అంతా ఎగరగొట్టబోతున్నాడు, నీకున్న బలానంతా కూడా ఆయన పోగొట్టబోతున్నాడు, నీకున్న అందసందాలన్నీ కూడా ఆయన చెదరగొట్టబోతున్నాడు. నువ్వు ఇది ఇష్టానుసారంగా జీవించాలని నాని దేవుడు ఈ భూమి మీద నిర్మించాడు లేదే? అందుకేనా యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టింది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు అంటారు, క్రీస్తు మన కొరకు ప్రాణము పెట్టి. అది చూసినట్లయితే మీరు ప్రియమైన పిల్లల వలె ఉండవలెనని, దేవుని పోలి నడుచుకుని, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన దేవునికి అర్పణగా బలైపోయాడు యేసు ప్రభు. నేను నన్ను కూడా పరిమళ వాసనగా చెయ్యాలి, క్రీస్తు వాసనగా చెయ్యాలి, ప్రియమైన పిల్లలుగా ఆయన మనం చూడాలని, మనం ఆయన పోలి నడుచుకోవడం వల్లండి. అదండి ఆయన ఆశ. మరి ఎంతమంది నడుచుకుంటున్నాం? దేవుని పోలి నడుచుకుంటున్నావా? దేవుని పోలి ఎక్కడ నడుచుకోగలమండి? దేవుని పోలి ఎక్కడ నడుచుకోగలమండి? మరి దేవుని పోలి నడుచుకోకపోతే దేవుని రాజ్యాన్ని దేవుడు మనకు ఎలాగిస్తాడు? ఇవ్వడు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆలయములో, మన హృదయములో ఏవేవి ఉన్నాయో ఒకసారి మనం గ్రహించుకొని, ఎక్కడ ప్రభువారు దుఃఖపడుతున్నారో ఆయన ఒకసారి బెర్షెబోకి వెళ్ళాడట. దాన్ని చూచి దాని విషయమే ఏడ్చాడట. కాబట్టి దాన్ని చూచి దాని విషయం ఏడ్చాడు. మరి మన జీవితాన్ని చూసినప్పుడు వేస్తే దుఃఖపడుతున్నాడా లేకపోతే సంతోషపడుతున్నాడా? ఎప్పుడైనా గ్రహించావా సోదరి సోదరుడా? మన ప్రవర్తన చూసినప్పుడు ప్రభు ఆనందించేవారిగా మనం ఉన్నామా? ఆయన ఎలా పోతే నాకెందుకులే, ఆయన దుఃఖపడితే నాకెందుకులే, ఆయన కన్నీరు కడితే నాకెందుకులే అనుకుంటూ నువ్వు వెళ్ళిపోతావా? అందుకని నా ప్రభు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టింది అందుకొరకైనా? లేదు ప్రియమైన దేవుని బిడ్డలా, మనతో ఆయన ఉండాలని, మన ప్రతి అవసరం తీర్చాలని, ఆయన ఎలాగో పరిశుద్ధులుగా ఉన్నాడో నిన్ను నన్ను కూడా పరిశుద్ధులుగా చేయి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. నా సమయం అయిపోయింది అనుకుంటున్నాను. కాబట్టి అదంతా ఉదిగానే అక్కడ మాట ఉంటుంది, 4వ అధ్యాయం అనుకుంటారు 7వ వచనం. మీరు పరిశుద్ధులవుటకే మీరు పిలువబడుతుంది, కానీ అపవిత్రులుగా ఉండడం కాదు నేను మిమ్మల్ని పిలిచింది. నేను పరిశుద్ధులుగా ఉన్నాను కాబట్టి నా పిల్లలు మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుడు మనం పిలిచాడు. పాపంలో, చీకటిలో, లోకంలో కొట్టుకుని పోతున్నాడు మనలను.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులుగా మనం చూడాలని. పరిశుద్ధత ఆయనకు అనుకూలమైనది. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేదు. చాలా మంది బాధపడి దేవుడు చూస్తే మనుషులు చచ్చిపోతారండి. ఉప్పు మాట్లాడి నువ్వు పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధంగా తలంచు, ఆయన కనబడతాడు, మాట్లాడతాడు. సవాలు చేసి చెప్తున్నాం. మా జీవితాల్లో మేము చూసాం. మరి మీ జీవితాల్లో కూడా అలాంటి అనుభవాలు మీరు పొందాలంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఉందామా? పరిశుద్ధంగా మన చూపులో పరిశుద్ధంగా ఉందామా? తలంపులో పరిశుద్ధంగా ఉందామా? ఇచ్చిట్లో పుచ్చుకొట్టులో మన ప్రతి ప్రవర్తనలో పరిశుద్ధంగా జీవించాలి ఆశపడుతున్నారు. అంటే ప్రభుదేవుడు మనందరికీ దయచేసి కాపాడునుగాక.